తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అభివృద్ధి కోసం తాను సేవకుడిగా పనిచేస్తానని మంత్రి కందుల దుర్గేష్ పునరుద్ఘాటించారు. నిడదవోలు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అధికారులు గత ప్రభుత్వ భావశైలాన్ని మార్చుకుని ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని దుర్గేష్ స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలోని మార్టుల్లో అధిక మొత్తంలో అమ్మకాలు జరగాలంటూ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు ఒత్తిడి చేస్తున్నారని మహిళలు మంత్రికి వినతిపత్రం అందించారు. నేను ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా నిడదవోలు నియోజకవర్గం సేవకుడిని అనిపించుకునే విధానికి ఇష్టపడతాననేటువంటి మాటలు చెప్పారు. ఆ ప్రకారమే రాబోయే రోజుల్లో కూడా ఉంటాను. 28 వార్డులు ఉన్నటువంటి ఈ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్రధానమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో దానికి నేను నిరంతరం కృషి చేస్తాననేటువంటి మాట మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి 100% నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు, లైట్లు, మురుగు కాలువలు, అదేవిధంగా మంచినీరు వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను. చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి, కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అసంభావాన్ని వ్యక్తం చేస్తున్నాను.